రాబోయే లోక్సభ ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకు దూసుకెళ్తున్నారు. దీంట్లో భాగంగా వరుసగా పార్లమెంట్ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాల్లో పాల్గొంటున్నారు. మొన్న కరీంనగర్, నిన్న వరంగల్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కొద్దిసేపట్లో మెదక్లో జరగబోయే మెదక్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొని పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేయబోతున్నారు. మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పివి శ్రీనివాస్ అక్కడి నుంచి అందిస్తారు. పివి, కొద్దిసేపట్లోనే అక్కడికి కేటీఆర్ చేరుకోబోతున్నారు. ఎటువంటి ఉత్సాహపూరిత వాతావరణం కనిపిస్తుంది? ఎటువంటి దిశానిర్దేశాన్ని పార్టీ క్యాడర్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది? రాజేష్, మనతో పాటు దేవేంద్ర రెడ్డి గారు ఉన్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తినాయి. సభా ప్రాంగణంతో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిచ్చారు. కేటీఆర్కి అడుగడుగున ఘన స్వాగతం పలికే దానికోసం ఇప్పటికే ప్రజలు ఉన్నారు. ఎక్కడెక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారో దేవేంద్ర రెడ్డి గారిని అడుగు తెలుస్తున్నాం. కేడర్లో ఎటువంటి ఉత్సాహం కనపడుతుంది, ఆ రకంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎటువంటి రాజకీయ సమీకరణలు ఉంటాయి అనే విషయాన్ని సీనియర్ నాయకులు దేవేంద్ర రెడ్డి గారు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎక్కడెక్కడ బైక్ ర్యాలీలు, లేదంటే ఎక్కడెక్కడ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు, ఏ రకమైన స్వాగతం ఏర్పాట్లు చేశారు? మొట్టమొదటిగా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత మెదక్ నియోజకవర్గానికి మొదటిసారి వస్తున్నారు కనుక వారికి అమరూర్ల సూపర్ శంకరంపేటలో అక్కడ నివాళులు అర్పించిన తర్వాత అక్కడ బైక్ ర్యాలీతో వారిని స్వాగతం చెప్తా ఉన్నాం. ఇప్పుడే కొద్ది క్షణాల్లో మెదక్ పట్టణానికి చేరుకోబోతా ఉన్నారు. ఈ ప్రాంగణ మెదక్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలే కానీ, బతుకమ్మలే కానీ, పీర్లే కానీ, బోనాలే కానీ, దాంతో వివిధ కుల సంఘాలే కానీ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం చెప్తా ఉన్నారు. ఈ ప్రాంగణం ఇప్పటికే 15,000 మందితో ఆల్రెడీ నిండిపోయింది. రాబోయే 25,000 మంది కార్యకర్తలతో మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని కుర్చీలు ఏర్పాటు చేశాము, వారికి కూలర్లు ఏర్పాటు చేశాము, ఎందుకంటే ఎండ బాగున్నది కనుక. అదేవిధంగా మంచినీటి వ్యవస్థ బాగా ఏర్పాటు చేశాము. మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద మొన్న ఎన్నికలలో జరిగినటువంటి ఎన్నికలలో ఆల్మోస్ట్ 4,000 మెజార్టీతో 4 లక్షల మెజార్టీతో ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. ఈసారి కేటీఆర్ యొక్క మాటలు విన్న తర్వాత, కేటీఆర్ గారు యొక్క స్పీచ్ విన్న తర్వాత 5 లక్షల పైన మెజార్టీతో గెలపడానికి కొరకు కార్యకర్తలందరూ ఉత్సాహంగా ఉన్నారు. మొన్ననే సర్పంచులు కూడా చాలా మంది కూడా గెలవడం జరిగింది. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు మొత్తం మీద మళ్ళీ కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత పార్లమెంట్లోనే మనమే చక్రం నింపాలనే ఉద్దేశంతో రాబోయే ఎన్నికలలో 16 పార్లమెంట్ సీట్లు గెలవాలనే లక్ష్యం, అది కూడా అన్ని కూడా 5 లక్షల మెజార్టీతో గెలవాలనే ఆలోచనమే ముందుకు పోతా ఉన్నాం. రైట్, ఇప్పటికే మెదక్లో విజయ దుందుబిం భోగించారు. రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా విజయ దుందుబిం భోగిస్తారు. కానీ రాజకీయ సమీకరణలు మీ మెదక్ జిల్లాలో కానీ వివిధ విపక్షాల పరిస్థితి ఎలా ఉండబోతుంది రాష్ట్రంలో కానీ అని అంచనా వేస్తున్నారు. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొదటిసారిగా వస్తున్న సందర్భంలో శ్రేణుల్లో టీఆర్ఎస్ గులాబీ శ్రేణుల్లో వివిధ రాజకీయ వర్గాలు ఎటువంటి చర్చ జరుగుతుంది, ఎటువంటి ఆసక్తి కనపడుతుంది? మొదటి నుంచి కూడా అందరూ కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా తెలంగాణకు సైనికులే. కేసీఆర్ గారు ఏది ఆదేశం ఇస్తే అది పాటించేటువంటి అలవాటు ఈ ప్రాంత కార్యకర్తల పైన ఉన్నది కనుక రేపు కేటీఆర్ గారు కూడా తప్పకుండా ఏంటంటే మాకు కేసీఆర్ తర్వాత నాయకుడు కేటీఆర్ గారు వారు బాధ్యత తీసుకున్నారు కనుక ఆ బాధ్యతను తప్పకుండా వారి యొక్క అడుగుజాడల్లో మేము నడుచుకుంటూ తెలంగాణలో రేపు కావాల్సిన అభివృద్ధి పనులే కానీ, రాజకీయ పరంగానే కానీ అన్ని రకాల ముందు తీసుకొని పోతాం. రేపు ఢిల్లీలో చక్రం దింపేది మాత్రం కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. రైట్, అంటే ఇప్పుడు పార్లమెంటు పరిధిలో ఇప్పుడు మీకున్నటువంటి, ఎందుకంటే ఇవాళ జాతీయ స్థాయిలో మనం యాచించే స్థితిలో కాదు శాసించే స్థితిలో ఉండాలనుకున్నారు. కేంద్రం నుంచి ఎటువంటి రావాల్సిందే, గతంలో ఎటువంటి మనం విభజన హామీల అంశాలు కానీ లేకుంటే ఇతర అంశాలు కానీ కేంద్రం ఏ రకంగా ఇప్పటిదాకా వివక్ష చూపిందని అనుకున్నారు? గతంలో మోడీ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు ఏకచట్టాధిపత్యంగా ఉండేదంటే మనకు రావాల్సిన నిధులు రాలేదు, తర్వాత విభజన హామీలు కూడా మనకు పూర్తిగా రాలేదు. ఇప్పుడు 16 శాసనసభలు గెలుచుకొని రేపు కేంద్రంలో మనమేదే శాసించే స్థితిలో పోవాలి. ఈరోజు నిన్ననే మా కేటీఆర్ గారు చెప్పారు, సారు కారు సర్కారు కనుక కేంద్రంలో సర్కారు మాకు పుట్లో విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము. రాబో రోజుల కాళేశ్వరం నిధులే కానీ, మిషన్ కాకతీయ నిధులే కానీ, మిషన్ భగీరథ నిధులే కానీ, కొత్త యూనివర్సిటీలే కానీ, ఇట్లాంటి ఉక్కు ఫ్యాక్టరీ కానీ ఇట్లాంటి చాలా తెచ్చుకోవాల్సింది. ఇవన్నీ కావాలన్నట్టయితే అత్యధిక మెజార్టీతో 16 మంది గెలవాల్సిందే. అది మేము గెలిపించే బాధ్యత మా కార్యకర్తలనే ఉంది.